హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను రిలయన్స్ ఫేస్బుక్ డీల్ అండ్ అలాగే దాని వెనకాల ఉన్న ఒక సింపుల్ మ్యాథ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ యాక్చువల్గా ఫేస్బుక్ యొక్క బిజినెస్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ వాడుతున్నారు, లేదా వాట్సాప్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. సో ఇవన్నీ ఫేస్బుక్కి సంబంధించినవే ఇప్పుడు. కానీ మీరు ఎలాంటి ఖర్చు దాని మీద పెట్టట్లేదు. అంటే మీరు దాన్ని యూజ్ చేయడం కోసం ఎలాంటి డబ్బులు పే చేయట్లేదు. కానీ వాడికి రెవెన్యూ ఎలా వస్తుంది, లేదా ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. సో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వాడికి 98.5% రెవెన్యూ వస్తుంది. అదర్ పేమెంట్స్ అండ్ ఫీజెస్ ద్వారా 1.5% వాడికి వస్తుందన్నమాట. అయితే యూజువల్గా ఫేస్బుక్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడికి గ్రోత్ కనిపించట్లేదు అండ్ వాడి కాంపిటీటర్స్ పెరిగిపోయి బిజినెస్ అనేది డల్ అయిపోతున్న టైంలో వాడు ఇన్స్టాగ్రామ్ని బై చేశాడు 2012లో. సో 2012లో ఇన్స్టాగ్రామ్ని బై చేసినప్పుడు $1 బిలియన్ బై చేశాడు. ఆ $1 బిలియన్ బై చేసినప్పుడు 30 మిలియన్ యూజర్స్ ఉన్నారనమాట. సో 1 బిలియన్ అంటే యాక్చువల్గా 1000 మిలియన్స్. సో ఇప్పుడు నేను పర్ యూజర్, ఒక్క యూజర్కి ఎంత పే చేశాడు అని నేను చూసుకుంటే 1000 మిలియన్స్ డివైడెడ్ బై 30 మిలియన్స్ అంటే $33 ఒక్కొక్క కస్టమర్కి $33 పే చేస్తూ ఇన్స్టాగ్రామ్ని కొన్నాడనమాట. తర్వాత ఇంకొక 2 ఏళ్ళు పోయిన తర్వాత 2014లో మళ్ళీ ఇంకొక కాంపిటీటర్ వచ్చాడు. వాట్సాప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని వాడడం తగ్గించారు. సో అందుకోసం అని వాట్సాప్ని కొన్నాడు. $21.8 బిలియన్ కొన్నాడు 2014లో. కొన్నప్పుడు అప్పుడు వాట్సాప్ యొక్క కస్టమర్ బేస్ ఎంత అంటే 400 మిలియన్. సో ఇప్పుడు నేను మళ్ళీ పర్ యూజర్ ఎంత పే చేశాడు అని క్యాలిక్యులేట్ చేసుకుంటే 21,800 డివైడెడ్ బై 400 అంటే $54.5 పే చేశాడు. అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయినా లేకపోతే వాట్సాప్ అయినా కూడా ఈ రెండు కంపెనీస్ని బైఅవుట్ చేశాడు, అంటే మొత్తం కంప్లీట్గా కొనేసుకున్నాడు. కానీ ఇప్పుడు మన రిలయన్స్ జియోది ఏదైతే ఉందో ఆ జియో దాంట్లో మొత్తం కొనలేదు, ఓన్లీ 10% స్టేకే కొన్నాడు. అయితే ఒకసారి నేను ఫేస్బుక్ ఫినాన్షియల్స్ మీకు రీడ్ చేస్తాను ఎందుకు జియోని కొనాల్సి వచ్చింది అంటే, సపోజ్ వీడు 2018లో వీడి గ్రోత్ అనేది స్లో అయింది ఇక్కడ. సో నేను రెడ్ కలర్లో ఇక్కడ స్ట్రైక్ చేశాను కదా. సో అక్కడ చూసుకుంటే గ్రోత్ ఇన్ బోత్ నెట్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ స్లోడ్ కన్సిడరబుల్లీ ఇన్ 2018. 2018లో స్లో అయిందనమాట. 2019లో కూడా స్లో అయింది. అయితే 2019లో ఒక స్టేజ్లో అంటే 9th క్వార్టర్ నైన్త్ మంత్ వచ్చేసరికి అక్కడ కొంచెం రెవెన్యూస్ పెరిగాయి. వాడికి 27% రెవెన్యూ పెరిగింది, బట్ ప్రాఫిట్స్ డిక్లైన్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ వాడు స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఒక ఫేస్బుక్ అనేది ఒక రకంగా ఇప్పుడు ఉన్న స్టేజ్లో స్ట్రగ్లింగ్ కంపెనీ, అదేమి పెద్ద గ్రోత్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కంపెనీ కాదు. సో అలాంటి స్ట్రగ్లింగ్ కంపెనీ వచ్చేసి ఇప్పుడు వాడికి నెక్స్ట్ గ్రోత్ కోసం, ఎందుకంటే 2010లో ఫేస్బుక్ బాగుంది, 12లో మళ్ళీ సఫర్ అవుతుంది అని ఇన్స్టాగ్రామ్ని కొన్నాడు, 12-13 బాగా నడిచింది, 14లో మళ్ళీ సఫర్ అవుతుంది అని చెప్పి వాట్సాప్ని కొన్నాడు, తర్వాత కొన్ని సంవత్సరాలు బాగా నడిచింది, ఇప్పుడు సఫర్ అవుతుంది అని చెప్పి జియోలో వాటా కొనాల్సి వస్తుంది. అయితే ఎందుకోసం ఇలా కొంటున్నాడు అంటే మీ యొక్క డేటా కావాలి వాడికి. సో మీరు మీ ఇంట్రెస్ట్లు ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేశారు అని అనుకోండి, ఏదైనా సపోజ్ నాకు నైకీ షూస్ అని మీరు సెర్చ్ చేశారు, సచ్ దట్ మీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇమీడియట్గా నైకీ షూస్ గురించి యాడ్స్ వస్తూ ఉంటాయి. అమెజాన్లో కొనొచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు అని చెప్పి. సో ఈ యాడ్స్ని ఇవ్వడం కోసం మనం ఫేస్బుక్ వాడు మన దగ్గర నుంచి డేటా తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ డేటా తీసుకోవడానికి ఇండియాలో ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్న కంపెనీ ఏంటి అని చూస్తే రిలయన్స్ జియో. సో రిలయన్స్ జియోకి 328 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క డేటా మొత్తం నేను తీసుకోగలుగుతాను అని చెప్పి జియోని కొనుక్కోదాం అని అనుకున్నాడు. అయితే అందులో ఫుల్ షేర్స్ కొనలేడు. సో వాడు ఇప్పుడు ఓన్లీ 9.99% షేర్స్ $5.7 బిలియన్ కొన్నాడు. సో ఇలా కొన్నప్పుడు 5,700 డివైడెడ్ బై 328 వేస్తే వాడు మన డేటా తీసుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బులు కేవలం $17. ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అప్పుడు వాడు $33, అలాగే దగ్గరగా $55 ఖర్చు పెట్టిన వాడు ఈసారి చాలా తక్కువ డబ్బులకే మన డేటా అనేది వాడు తీసుకోగలుగుతున్నాడు ఫ్రమ్ రిలయన్స్ జియో. సో దీనివల్ల ఒక రకంగా జియో కంటే ఎక్కువ బెనిఫిషియరీ ఎవరు అంటే నా దృష్టిలో ఫేస్బుక్. సో అలాగే జియోకి కూడా ఖచ్చితంగా యూజ్ ఉంటుంది, ఎందుకంటే వాడితో పార్ట్నర్ అయినప్పుడు దాని నుంచి, అంటే ఇప్పుడు ఫేస్బుక్ రెవెన్యూ వస్తుంది అంటే ఆబ్వియస్గా జియోకి కూడా ఆ డేటాని యూజ్ చేసుకుంటే రెవెన్యూ అనేది పెరుగుతుంది. కానీ దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే షేర్కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది? సో ఆ సింపుల్ మ్యాథ్ కోసం నేను రిలయన్స్ యొక్క మొన్న క్వార్టర్లీ రిజల్ట్ వచ్చింది, ఆ క్వార్టర్లీ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ యొక్క రిజల్ట్ కనుక నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పైన పెట్రోకెమికల్స్ బిజినెస్లో లాస్ట్ ఇయర్ 172,000 రెవెన్యూ వస్తే ఈ ఇయర్ 145,000 వచ్చింది, అంటే దగ్గరగా 30,000 డిక్లైన్ అయింది.
అలాగే రిఫైనింగ్లో కూడా డిక్లైన్ అయింది, ఆయిల్లో కూడా డిక్లైన్ అయింది, ఆర్గనైజ్డ్ రిటైల్లో పెరిగింది, డిజిటల్ సర్వీసెస్లో పెరిగింది, ఫినాన్షియల్ సర్వీసెస్లో పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక 20,000 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రెవెన్యూ అనేది పెరిగిందనమాట. కానీ నేను ఒకవేళ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్యూచర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, రిలయన్స్ మరి ఫ్యూచర్లో బాగా చేస్తుందా లేదా అని. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఏదైతే 2020 అండ్ 2021కి మధ్యలో ఉండే ఇయర్ ఏదైతే ఉందో, నాకు ఇప్పుడు యాక్చువల్గా టోటల్ రిలయన్స్ బిజినెస్లో క్రూడ్ ఆయిల్ బిజినెస్ యొక్క ఆయిల్ పెట్రోకెమికల్ రిఫైనింగ్ వీటి యొక్క బిజినెస్కి సంబంధించిన రెవెన్యూస్ మూడింటిని యాడ్ చేశాను. పైన 31 మార్చి 2020 ఉన్న రెవెన్యూస్ని నేను యాడ్ చేసుకుని ఇక్కడ 5,35,997 వేసాను. సో ఇలాగ నేను దానికి అంటే ఆయిల్ బిజినెస్ది సపరేట్గా, డిజిటల్ సర్వీసెస్ అంటే జియోది సపరేట్గా, తర్వాత రిటైల్ అండ్ ఫినాన్షియల్స్ సపరేట్గా అండ్ అదర్స్ సపరేట్గా తీసుకుంటే టోటల్గా 8,11,000 crores రెవెన్యూ వీడికి వస్తే మేజర్ కంట్రిబ్యూషన్ ఎవరిది అంటే ఆయిల్ బిజినెస్ది. తర్వాత ఓన్లీ కేవలం 8% మాత్రమే జియో కంట్రిబ్యూషన్. తర్వాత రిటైల్ కంట్రిబ్యూషన్ వచ్చేసి 20.2%, అదర్స్ వచ్చేసి 5.2%. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల లేకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల మనకి నెక్స్ట్ 1 to 2 years వరకు మనకి ఈ క్రూడ్ ఆయిల్ బిజినెస్ అనేది సరిగ్గా జరగదు. పెట్రోకెమికల్స్ కానివ్వండి, రిఫైనింగ్, ఆయిల్, గ్యాస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అన్ని సిచ్యువేషన్స్ బాగున్నప్పుడే ఆయిల్ బిజినెస్లో చాలా పెద్ద దెబ్బ పడింది. అలాంటిది ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు 2020లో ఏమవుతుంది, ఇంకా పెద్ద దెబ్బ పడుతుంది. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో యొక్క ప్రాఫిట్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల 66% ఎఫెక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే 66% ఆఫ్ వాడి బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫేస్బుక్ డీల్ ద్వారా ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, అంటే మన డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాళ్ళు వాడుకొని రెవెన్యూ జనరేట్ చేస్తారు. దాని ద్వారా వీడి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అయితే ఈ ప్రాఫిట్స్ పెరిగేది ఎంత శాతం పెరుగుతుంది? ఈ 8.43% మాత్రమే, దీంట్లో మాత్రమే గ్రోత్ మనకు కనిపిస్తుంది. తర్వాత రిటైల్ సెక్టర్ కూడా నార్మల్ కండిషన్స్ ఆఫ్ ది మార్కెట్లో రిటైల్ సెక్టర్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 10%, 20% గ్రో అవుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సపోజ్ రిలయన్స్ రిటైల్లో కనుక మనం చూసుకుంటే, సపోజ్ రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, లేకపోతే రిలయన్స్ ఫుడ్ ప్రింట్ ఉంది, ఆల్మోస్ట్ 2-3 months నుంచి అన్ని త్రూ అవుట్ ఇండియా క్లోజ్ చేసే ఉంది. అంటే ఒక క్వార్టర్ అంతా కంప్లీట్గా జీరో, ఏ ట్రాన్సాక్షన్స్ లేవు. తర్వాత నెక్స్ట్ క్వార్టర్స్లో కూడా ఇప్పుడు సపోజ్ మీరు యూజువల్గా ఏదైనా క్లాతింగ్ బట్టలు కొనాలి అంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటేనో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనో మనం ఎక్కువగా కొంటూ ఉంటాం ఇండియన్ కల్చర్ ప్రకారం. సో అలాగా ఇప్పుడు రిటైల్లో మనం ఎక్కువ కొనబోతున్నామా ఫ్యూచర్లో నెక్స్ట్ 1 year 2 yearsలో? మేబీ కరోనా కనుక ఇలాగే ఉంటూ ఉంటే అప్పుడు మీరేంటి, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం తగ్గిపోతుంది, ఫెస్టివల్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మనం చేసే షాపింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో సచ్ దట్ ఇక్కడ రిటైల్ అనేది కూడా ఖచ్చితంగా ఈసారి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ మార్జిన్స్ పెరగకుండా ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక 20% గ్రోత్ వచ్చేది కదా, 10%, 20% గ్రోత్ వచ్చేది. ఈసారి గ్రోత్ రాకపోవచ్చు, లేదా డిక్లైన్ స్టేజ్లో ఉంటుందే తప్ప గ్రోత్ అనేది ఇప్పట్లో నెక్స్ట్ 1 to 2 yearsలో గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి 66% ఆఫ్ ఆయిల్ బిజినెస్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. 20% ఆఫ్ రిటైల్ అనేది ఎయిదర్ స్టాగ్నెంట్ అంటే సేమ్ ఉండడం కానీ లేకపోతే డిక్లైన్ అవ్వడం కానీ ఉంటుంది. అదర్ బిజినెసెస్ కూడా ఆబ్వియస్గా డిక్లైన్ అవుతాయి. సో వాడికి మెజారిటీగా 66 + 20 86 + 5 91% ఆఫ్ ది బిజినెస్ వాడిది డిక్లైన్ అవుతూ 8% బిజినెస్ వాడిది ఇంక్లైన్ అవుతూ అంటే పెరుగుతూ ఉంటే ఆ షేర్ ఎంతవరకు పెరగడానికి స్కోప్ ఉంటుంది? ఉండదు. ఓవరాల్గా వాడి రిజల్ట్స్ అన్నీ నెగిటివ్గానే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి షేర్ వాల్యూ అనేది కూడా ఖచ్చితంగా పడాలి. ప్రాఫిట్స్ పడుతున్నాయి కాబట్టి అది కూడా పడాలి. అయితే ఇప్పుడు మనకి ఏదైతే మార్కెట్లో పెరిగిందో ఆ రిలయన్స్ యొక్క ప్రైస్ని టెక్నికల్గా అర్థం చేసుకుంటే ఎలా చేసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఫండమెంటల్గా ఈ కంపెనీలో ఎలాంటి గ్రోత్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే 91% ఆఫ్ ది కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లలో 15% వరకు డిక్లైన్ అనేది మినిమం రాబోతుంది నెక్స్ట్ 1 to 2 yearsలో. నెక్స్ట్ ఇయర్కి 15%, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 15% లేకపోతే 10% రావచ్చు. దాని తర్వాత నుంచి మళ్ళీ రివైవ్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ 2 years అనేది 91% ఆఫ్ ది బిజినెస్ వాడిది రిలయన్స్ ఇండస్ట్రీస్ది ఎఫెక్ట్ అవబోతుంది. కేవలం 8% దాంట్లో అడ్వాన్స్మెంట్ అనేది మనకి కనిపించవచ్చు. అయితే టెక్నికల్ లెవెల్స్ని మీకు అర్థం చేసుకోవడం కోసం ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. సో ఇది రిలయన్స్ యొక్క వీక్లీ చార్ట్ అనమాట. సో రిలయన్స్ యొక్క వీక్లీ చార్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 465 రూపీస్ నుంచి ఫస్ట్ 1600 రూపీస్ దాకా పెరిగి తర్వాత ఒక స్టీప్ డ్రాప్ వచ్చేసి 869 దాకా పడింది. మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 1400 దాకా ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇంక్రీజ్ అయినప్పుడు
యాక్చువల్‌గా నేను దీన్ని ఇంకొంచెం డీప్‌గా వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నేను దీన్ని డైలీ చార్ట్ కింద కన్వర్ట్ చేస్తాను ఒకసారి. ఈ డైలీ చార్ట్‌లో ఇప్పుడు నేను రిలయన్స్ గనక అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ యాక్చువల్‌గా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ అయినా సరే మనం దాని యొక్క ట్రేడర్ సైకాలజీతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. సో, కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ నాకు ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నాకు ఫార్మ్ అయినప్పుడు ఇలాగ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు ఇది నాకు ఎయిదర్ అక్యుములేషన్ స్టేజ్ గానీ, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ గానీ అవ్వచ్చు. సో, అక్యుములేషనా, డిస్ట్రిబ్యూషనా అనేది ఎలా తెలుస్తది అంటే, ఒకవేళ మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో, అది ఒకవేళ పైకి బ్రేక్ అయితే నాకు అక్యుములేషన్ స్టేజ్ అని తెలుస్తుంది. కిందకి బ్రేక్ అయితే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంతా కూడా అక్యుములేషనా, డిస్ట్రిబ్యూషనా అని తెలుస్తుందనమాట. అయితే ఇప్పుడు పైకి బ్రేక్ అయింది కాబట్టి అక్యుములేషన్ స్టేజ్ నుంచి బ్రేక్ అయ్యి పైకెళ్ళి పబ్లిక్ పార్టిసిపేషన్ స్టేజ్ వచ్చిందనమాట. యాక్చువల్‌గా అక్యుములేషన్ స్టేజ్‌లో ఏంటంటే న్యూస్ అనేది ఆల్రెడీ ఇంటర్నల్ ట్రేడర్స్‌కి చాలా మందికి తెలిసిపోయి వాళ్ళందరూ ఈ లెవెల్‌లో కొనేసుకుంటా ఉంటారు. ఎప్పటినుంచి ఈ దగ్గరగా రూ. 1100 నుంచి రూ. 1250 మధ్యలో ఇంటర్నల్ ట్రేడర్స్ గానివ్వండి, లేకపోతే ఆ న్యూస్ ముందుగానే ఫేస్‌బుక్ రాబోతుంది ఇట్లా బై చేయబోతుంది అని న్యూస్ కొంతవరకు హింట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లెవెల్‌లో బై చేసుకొనుంటారు. తర్వాత న్యూస్ వచ్చిన నెక్స్ట్ డే మనకి గ్యాప్ అప్ వచ్చేసి అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే పబ్లిక్ కొనడం స్టార్ట్ చేస్తా ఉంటారు. మరి ఇంత పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ పైకెళ్తుంటే అమ్మేదెవరు? ఇక్కడ అక్యుములేషన్ స్టేజ్‌లో ఎవరైతే బై చేసుకున్నారో ఆ ఇన్వెస్టర్స్ ఈ స్టేజ్‌లో అమ్ముతూ ఉంటారనమాట. సో, వాళ్ళు అమ్ముతూ ఉంటే పబ్లిక్ ఇక్కడ కొంటూ ఉంటారు. సో, ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ స్టేజ్. సో, పబ్లిక్ పార్టిసిపేషన్ స్టేజ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఒక అక్యుములేషన్ స్టేజో లేకపోతే డిస్ట్రిబ్యూషన్ స్టేజో ఇలా ఒక ట్రయాంగిల్ షేప్‌లో మళ్ళీ ఫార్మ్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు మళ్ళీ ఎయిదర్ ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ ఎగ్జిట్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే మళ్ళీ ఫ్రెష్‌గా కొత్తగా బై చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో ఎక్కడో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ న్యూస్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుంది అనంటే దీన్ని బై చేసుకుంటూ ఉండొచ్చు. అయితే మనకెప్పుడు తెలుస్తది ఇది మరి అక్యుములేషన్ స్టేజా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ స్టేజా అని? ఒకవేళ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్‌కి పైన బ్రేక్ అయితే పైకెళ్తే అప్పుడు మనకి ఇది అక్యుములేషన్ స్టేజ్ అని అర్థమవుతది. లేదా కిందకెళ్తే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ అని అర్థమవుతది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ సినారియోస్ ప్రకారం ఆల్రెడీ మార్కెట్ ఫేస్‌బుక్ డీల్ వచ్చిన తర్వాత 20-25% పెరిగిపోయింది. అండ్ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇది మొత్తం కూడా అవసరం లేని అప్ మూవ్. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ కోసం దీన్ని పైకి తీసుకెళ్లారు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకోసం అంటే కేవలం 8% ఆఫ్ ది బిజినెస్ మాత్రమే వాడిది అడ్వాన్స్ అవుతూ 91% బిజినెస్ డిక్లైన్ అవుతది నెక్స్ట్ ఇయర్‌కి అని తెలిసినప్పుడు ఎవరు 20% షేర్ వాల్యూని పెంచి కొంటారు? సో, ఏ ఒక్క తెలివున్న ఇన్వెస్టర్ కూడా దాన్ని ఈ ప్రైస్‌లో కొనడు. ఎందుకు కొనడు? 91% ఆఫ్ ది బిజినెస్ వాడిది ఎఫెక్ట్ అవ్వబోతుంది. డిక్లైన్ అవ్వబోతుంది. 8% మాత్రమే పెరగబోతుంది. సో, ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయడం అంటే అనుకుంటున్నా, ప్రిడిక్ట్ చేస్తున్నా ఏంటంటే ఇక్కడ నాకొచ్చేది డిస్ట్రిబ్యూషన్ స్టేజ్. వన్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే పబ్లిక్ ఇక్కడ ఎవరైతే కొనున్నారో వాళ్ళందరూ ఇక్కడ లాసులు బుక్ చేసుకుంటా ఉంటారు. పబ్లిక్ పార్టిసిపేషన్‌లో కొన్ని సార్లు ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్ పార్టిసిపేషన్‌లో లాస్ బుక్ చేసుకుంటా ఉంటారు. బట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు బాగా ఎర్న్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఎన్ని రోజులు దగ్గర ఒక 10-15 డేస్ అక్యుములేట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా ఒక 5-6 డేస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇన్ కేస్ మళ్ళీ వచ్చి దీని కింద గనక క్లోజ్ అయింది అంటే మనకి పబ్లిక్ పార్టిసిపేషన్ డౌన్ ట్రెండ్‌లో ఉంటుందనమాట. సో, ఇది ప్రెజెంట్ మేబీ రిలయన్స్ ఇన్ ఫ్యూచర్ నాకు డౌన్ ట్రెండ్ వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తే ఎక్కడి దాకా వెళ్తది అనేది నేను పూర్తిగా చెప్పను. ఎందుకంటే నేను ఒక షేర్ గురించి కమెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. బట్ సమ్‌హౌ నేనొక ఐడియా అయితే ఇస్తాను. మీరు ఎలా అనలైజ్ చేయాలి అనేది. సో, దానికోసం మీరు గాట్లీ ప్యాటర్న్ అనే దాని గురించి చదవండి. సో, గాట్లీ ప్యాటర్న్ అనే దాని గురించి చదివితే నేను ఇక్కడ వీక్లీ చార్ట్ చూపిస్తున్నాను రిలయన్స్‌ది. వీక్లీ చార్ట్‌లో రిలయన్స్ అనేది నాకు ఇక్కడ నుంచి కంటిన్యూయస్‌గా పెరుగుతూ ఈ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత సో, దీన్ని నేను మీకు అర్థం కావడం కోసం కొంచెం డార్క్‌గా గీస్తున్నాను. సో, అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఒక స్టీప్ ఫాల్ అనేది వచ్చిందనమాట. స్టీప్ ఫాల్ వచ్చిన తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ ఇలా పెరిగింది.
సో ఈ లెవెల్ దాకా పెరిగి ఒకవేళ ఇక్కడ నుంచి గనక రివర్స్ అయి పడుతుంటే ఇది అడ్వాన్స్డ్ ప్యాటర్న్ అనమాట. సో ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్‌లో ఇది గాట్లీ ప్యాటర్న్ లాగా ఫార్మ్ అవ్వడానికి ఫిబొనాచి రేషియోస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో నేను ఇది పూర్తిగా మీకు చెప్పట్లేదు. ఎందుకంటే మీకు ఇంకా లెర్నింగ్ అనేది ఇప్పుడు నేను ఒకవేళ మొత్తం రిలయన్స్ ఇక్కడి దాకా పడతది అని చెప్పాననుకోండి, మీరు నేర్చుకునేది ఏది ఉండదు. జస్ట్ నేను చెప్పిన మాటల్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఒకవేళ మీరు గనక గాట్లీ ప్యాటర్న్ అనేది స్టడీ చేస్తే ఫర్దర్‌గా మీరు ఫ్యూచర్‌లో ఏ స్టాక్‌లో వచ్చినా కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాని ద్వారా బెనిఫిట్ పొందగలుగుతారు. సో యూజువల్‌గా గాట్లీ ప్యాటర్న్ సమ్‌వేర్ అరౌండ్ ఇలా ఉంటుంది. సో 0.786 రీట్రేస్‌మెంట్ దాకా ఉంటుంది. యాహ్! సమ్‌వేర్ హియర్. సో యూజువల్‌గా ఇక్కడ మళ్ళీ మనకి బై సిగ్నల్ వస్తుందనమాట. అంటే ఇంత పీక్ నుంచి గనక పడిపోతే నెక్స్ట్ ఎక్కడి దాకా పడిపోతది అంటే ఇంత బాటమ్ దాకా పడిపోతుంది. కానీ వీక్లీ చార్ట్ కదా ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడడానికి మీకు నంబర్ ఆఫ్ వీక్స్ పట్టొచ్చు. సో ఎన్ని వీక్స్ పట్టొచ్చు? 30, 40, 50 వీక్స్ పట్టొచ్చు. 50 వీక్స్ అంటే ఎంత? 1 ఇయర్ ఆల్మోస్ట్. సో మనకి నెక్స్ట్ మళ్ళీ రిలయన్స్ ఈ లెవెల్‌కి పడాలన్నా వీక్లీలో మెల్లిమెల్లిగా పడుతూ వస్తే 1 ఇయర్ అవుతది. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిలయన్స్‌లో నా పరంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే బిజినెస్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంది వాడిది. అందుకోసం అని దాన్ని ఇంత పీక్ లెవెల్‌లో కొనడం అని కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఇది గాట్లీ ప్యాటర్న్‌లో ఉంది కదా! ఒకవేళ మార్కెట్ గనక పెరిగిపోయి ఈ హైని 1600 దాటి కొంచెం పైకెళ్ళి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి రివర్స్ అయి పడుతుంది అని అనుకోండి. అలాంటప్పుడు సైఫర్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రెజెంట్ అయితే గాట్లీ ప్యాటర్న్ గురించి స్టడీ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఒక స్టాక్ గనక ఇలాగా అంతకుముందు ఫార్మ్ అయిన పీక్ కంటే పైకెళ్ళి తర్వాత రివర్స్ అయి పడుతుంటే దానికి సైఫర్ ప్యాటర్న్ అని ఉంటుంది. సైఫర్ ప్యాటర్న్‌ని చదువుకోండి. వీటిని చదవడం ద్వారా మీ ఓన్‌గా మీరు ఈ స్టాక్ అనేది ఎక్కడి దాకా పడొచ్చు, ఎక్కడి దాకా పడ్డ తర్వాత మీరు కొనుక్కోవాలి అనేది క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఎయిదర్ వీక్లీ చార్ట్ గానీ, లేకపోతే మంత్లీ చార్ట్ మాత్రమే చూడండి. డైలీ చార్ట్‌లో చాలా రాంగ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బట్ వీక్లీ అండ్ మంత్లీలో మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నేను ఇక్కడే ఒక హింట్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటంటే గాట్లీ ప్యాటర్న్ అయినా, సైఫర్ ప్యాటర్న్ అయినా సరే ఖచ్చితంగా ఈ లెవెల్‌ని దాటి కింద పడతది రిలయన్స్. సో మీరు గాట్లీ ప్యాటర్న్ అండ్ సైఫర్ ప్యాటర్న్ నేర్చుకున్న ఈ లెవెల్ అంటే 877 ఉంది. రిలయన్స్ అనేది 877 కంటే కూడా కిందకి వెళ్తుంది. అది ఎయిదర్ గాట్లీ ఫార్మ్ అయినా లేకపోతే సైఫర్ ఫార్మ్ అయినా. సో కొంచెం గాట్లీ అండ్ సైఫర్ గురించి మీరు స్టడీ చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు రిలయన్స్ యొక్క ఫండమెంటల్స్ సాటిస్ఫై అయ్యి అంటే 91% బిజినెస్ పడిపోతుంది, 8% మాత్రమే పెరుగుతుంది అని మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు కొనాలా లేదా అనేది జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.